అలా కాశీకి పోతున్నాం కాబట్టి కాశీ ట్రిప్ ఫ్రీ అంట గెలిచిన వాళ్ళకి. కార్డు చేతి పెడము. ఎంత ఎండ పోతుందా, ఎండలో చెప్పులు లేకుండా మీరు తినాలన్నమాట. చాలా మ్యాటర్. ఎందుకు బ్రో నువ్వు ఏంద్ర నీకేమో నాకు టార్చర్ లెక్కునే. చూసారా అర్థం కదా మొత్తం ఎంత స్పేస్ ఉంటుందో నువ్వు ఎంత తింటాను తీయడు. బిర్యానీ తిని మేము చచ్చిపోతే బిర్యానీ తిని చచ్చిపోతున్నా న్యూస్ లేస్తారు వాడ్రీ. మీకు ఒక వీడియో చూపిస్తా. సంబంధం లేదురా. లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో. నేను ఇది ఒకటే ఇదే ప్యాకెట్ తిన్నా, నాన్నగాడైతే 2 ప్యాకెట్లు. హలో వాట్సాప్ మంచినాడు ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ మను ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ ఈ రోజు కంటెంట్ ఏంటంటే మా అందరు టీమ్మేట్స్ తోనైతే బిర్యానీ తినిపిస్తున్నాం అనమాట. మను చెప్పిన కంటెంట్ ఇది నాది కాదు. సో వాళ్ళందరూ బిర్యానీ తింటారు, బట్ ఏ బిర్యానీ తింటున్నారు అనేది ట్విస్ట్. వాళ్ళకి ఇప్పుడు కాదు, లాస్ట్ లో చూపిస్తాం. సో మేము కూడా చెప్పాం అదే బిర్యానీ క్లిప్ ఇక్కడ ఇస్తా, జస్ట్ చూసి మీరే షాక్. అండ్ ఇంకోటి కూడా ఉంది, బిర్యానీ తినే మీద అది ఎండలో తినాలి. ఎండలో మించుకొని తినాలి కపుల్స్. ఎందుకు ఎండలో తినడం? కాలు కాలుతాయి కదా. కాళ్ళు ఎందుకు కాలాలి? ఫ్రీ ఫుడ్ పెడతారా అన్నా? విషయం వీళ్ళే కష్టపడి కంటెంట్ ఆలోచించారు అనమాట. సో గెలిచిన వాళ్ళకి వాళ్ళు ఎట్లా లాభం అడుగుతారు కదా, అట్లా కాశీకి పోతున్నాం కాబట్టి కాశీ ట్రిప్ ఫ్రీ అంట గెలిచిన వాళ్ళకి. ఓకే డన్. సో గైస్ ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. సో ఇంత ఎండలో ఇట్లా ఇప్పుడే పనిష్మెంట్ ఇస్తుండే. సో ఇంత ఎండలో నేను ఎంతసేపు నాకు కూడా కాలు కాలుతున్నాయి. ఓకే అదేం కాదు, ఆగరాయి కార్డు చేతి పెడము. సో నేను ఎంతసేపు ఉంటే జున్ను కూడా అంతసేపు ఉన్నా. ఇక్కడ బాగా ఎండ వస్తున్నారు. నువ్వు పారిపోతావు. నా కాలు మీద దించదు అట్లనే ఉంటుంది. ఇక్కడ రాదా ప్యాంటు చూసా, ప్యాంట్ కింద పెట్టేసిండు కాదకుండా, మొత్తం చీటింగ్ ఆడుతుండేడు. ఎలిమినేట్ చేయాలి సార్. ఇప్పుడు థింగ్ ఏంటంటే కపుల్స్ ఎంతమంది ఉన్నారు? కపుల్స్ అంటే నాకే అర్థం కాదు. ఎస్ఆర్ టీమ్ లో ఎంతమంది కపుల్స్ ఉన్నారండి? సో 10 మెంబర్స్ ఉన్నారు. 5 ప్లేట్స్ ఉన్నాయి. ఇప్పుడు టెన్షన్ ఏం లేదు. సో గైస్ మీ అందరికి ఆకలిస్తుంది కదా, మీకోసం మనగడ ఒక స్పెషల్ బిర్యానీ ఇచ్చింది అనమాట. సో ఈ బిర్యానీ ఏంటి ఏంటంటే మేము ఇప్పుడే ముందే చెప్పాం. సో ఇక మెయిన్ థింగ్ ఏంటంటే ఎంత ఎండ పోతుందా, ఎండలో చెప్పులు లేకుండా మీరు తినాలన్నమాట. చాలా మ్యాటర్. గెలిచిన వాళ్ళకి చెప్పు నువ్వు చెప్పు. నేను తీసుకోతున్నా చెప్పు. ఓకే కాశీ ట్రిప్ ఫ్రీ. కుదర దిమాక్ పైన టైంలో ఎట్లా పెట్టుకున్నా పైనది. సరే కపుల్స్ అందరూ ఇటు రండి. సో ఓవరాల్ సోను జున్ను చిట్టి చిల్ కపులే నాగమౌని వంశీ కాశీకి పోను ఏడగుస్తుంది చెప్పలేము.
ఫుల్ ఆకలిస్తుంది. ఫస్ట్ అయితే ఎంగి తిందాం, తర్వాత చూసుకుంటాం. సో మీరు తిన్న తర్వాత చెప్తా అందులో ఏం కలిపినాం ఏందనేది. అవన్నీ ఎందుకు చెప్తున్నావు ఒకటే మళ్ళీ? ఏమో కలిపినామంటే తినము. కానీ చాలా మంచిది అది. దానికి ఎక్స్పీరియన్స్ మనకి లేని వాటికి ఉన్నాయి. చూసారా ఎందుకు బ్రో నువ్వు ఏంద్ర నీకేమో నాకు టార్చర్ లెక్కున్నారు. ప్రతిసారి నీ మీద వాలేగాలే నన్ను తాకి. సో టైం 2:50 అవుతుంది. మీకు జస్ట్ 1.5 minute మాత్రం టైం ఇస్తుంది. 1.5 minute అయిపోతుంది. అవును. సో టైం స్టార్ట్స్ నౌ. తినేసింది. అరే అన్న ఇలా కాళ్ళు కాలడం లేదు. ఇప్పుడు మాత్రం ఎట్లా తింటున్నారు చూడు. నువ్వు అట్లా బతికిలో తిను పోస్ట్. అందరూ అది చూసారా? ఏం చేస్తారా ఇద్దరు చూపించుకుంటున్నారా? ఏంటన్నా ఏం చేస్తుంది? శ్రీయాన్ వచ్చినప్పుడల్లా కాలం నీళ్ళు లేవు. సోనన్న చూడు ఎట్లా తింటున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు మొబైల్ ఎట్లా వేలు పిజ్జా ఇంకా వస్తుంది మొత్తం తర్వాత. అర్థం కాదా మొత్తం ఎంత స్పీడ్ తింటుందో. నువ్వు ఎంత తింటాను దేవుడు. మా మౌని కలిపి అప్పుడే బయటకు వచ్చింది తినేది. అన్న కొంచెం ఇటు రాండి అన్న మీరు. నీళ్ళేం లేవు. కాదు కాలి అక్క రియాక్షన్స్ ఏం లేదు. తింటానే ఉన్నావు. అటు చూడు కాదు ఇంకా తినాలి. మేము విన్ అయిపోయినాం కింద కదా కొంచెం బిర్యానీ. ఓరి అమ్మ అసలు సందులో సడపడ మొత్తం గ్యాప్లా తిన్న తర్వాత కొంచెం కూడా పెడదామంటున్నా. కుక్కదా? సరే అన్న వీడియో తినండి. ఏమైంది? డ్రాప్ అయిపోయినా. బిర్యానీ తిని మేము చచ్చిపోతే బిర్యానీ తిని చచ్చిపోతున్నా న్యూస్ లేస్తారు. వాడ్రీ ఉల్లిపాయలు కాదు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కుట్టుకోబట్టది. ఆగు ఆగు ఆగండి. వాళ్ళు చూడాలి దొరికింది శాఖ ఇద్దరు ఏం చేస్తున్నారు నువ్వు? తినిపించుకున్నారు. ఇష్టం లేదంటే చేసి అన్ని పని చేస్తావు లంగ పని అని. సిండిగా సిగ్గూడొద్దా? సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ సపోర్ట్ చేసినందుకు మన ఛానల్ కి. సో ఇక్కడ అందరు రాని ఏం చెప్పాలి వీడియో ఉంది దగ్గర. ఆ వీడియో ఇక్కడ ప్లే అవుతుంది. ఇలా చూపించేటప్పుడు పక్కనే చూడండి. బిర్యానీ హోటల్ కట్ట చేయలేనట్టు ఏమి వీడియో అయిపోయేదాకా నాకు కాలు కలుతుంది. వంశీ ఎందుకు వస్తాడు పాప మా తమ్ముడు. ఈ నీళ్ళు ఎవరికి కావాలి? తెలుసారా? బోర్నీళ్ళు కుక్క పెట్టిన నీళ్ళు రా. కుక్క పెట్టి నీళ్ళు తెస్తాడు. నీళ్ళు తాగని తిని మళ్ళీ మాట్లాడదాం. వానిలేనా? మంచి వద్దంట. పల్లె ఏ నీళ్ళైనా తినండి తినండి తిన్నతో చెప్తా ఏం చేస్తారు. నేను ఒక్కటేసా మీరు ఎందుకు ఒక విషయం అందరూ ఆగండి.
అసలు అలా నేను నిమ్మకాయ పిండుకోలేదు ఎవరో నిమ్మకాయ వేసి పిండింది. సో గైస్ మా ఫుడ్ కూడా చిల్లర చేస్తారు విషయం నాకు తెలుసు. ద బేసిక్ థింగ్ ఏంటంటే వీళ్ళందరూ విషయం చెప్పాలి. ఫస్ట్ థింగ్ గెలిచిన పార్ట్నర్ గెలిచింది ఎవరంటే జెన్యున్ గా ఆడి సోను జూన్ అనమాట. సో గైస్ మా వాళ్ళు చాలా కష్టపడి తిన్నారన్నమాట ఎండలో కూడా. ద ఫైనల్ విన్నర్ అయింది ఏంటంటే సోను జూన్ నేను అనుకున్నా. టీమ్మేట్స్ అందరూ ఏమంటే ఇంకా తింటుంది. సో కాశీ అందరు విన్నారు, సోజుని విన్నారు కానీ సోజుని అంటే మీరే విన్నారు అంటారు కాబట్టి కాశీకి మీ అందరికీ ఫ్రీ ట్రిప్. సో మీకు ఒక వీడియో చూపిస్తా. చెప్పరా ఫస్ట్ వీడియో చూపించినాక రాయి కరా నీకు ఓడర్ ఎగ్రెగ్ తిన్నది నేను కావు కావని తిన్నాం కదా రాజు ఇంకా తింటుంది ఆగలే తింటా చెప్పనా వీడియో చూడు ఫస్ట్. అరే బాబా సమాధానం లేదురా. लाइट डिस्को भैया लाइट डिस्को అక్క ఎట్లుంది బిర్యానీ ఆవరావరం ఏమన్నా తుడుస్తున్నావు అన్యాయం చేయొచ్చా చెప్పు. నేను బిర్యానీ పెట్టి ఇంకా చెప్పను కూడా మీరే తినేస్తున్నారు ఆవరావరని. అన్నా చేతేసుకెళ్ళి కన్నా అన్నా కుక్కది సొల్లంతే దాన్ని ఆ పెరుగులే కలిపి తెలుసా సలేవా కలిపి కుక్కలు వస్తుంది అన్న పెరుగులే కలిపిర్రా సలేవా నిజంగా సలేవా ఉందల్లా. నేను ఇది ఒకటే ఇదే ప్యాకెట్ తిన్నా. నాన్నగాడైతే 2 ప్యాకెట్లు చినబోయాడే సూర్యుడు. ఈ గ్రేవీ కుక్కపీ కలిపి ఎగ్జాక్ట్లీ పెరిగేసుకొని తిన్నారా? ఒకటి హలో ఆనియన్ స్పైన్ కూడా ఉంది మొత్తం. నాకు మేజర్ డౌట్ రా. ప్రాబ్లం ఏంట్రా? ఏ ప్రాబ్లం లేదు. సో మైసా టీమ్ గర్ల్స్ అండ్ బాయ్స్ కి కుక్క అంటే ప్రేమ కాబట్టి సో కుక్కలు తిన్న ఫుడ్ కూడా మాకు ఇష్టంతో తిన్నా ఉంటుంది. కాలండి తింటున్నా అరే కావాలి మా కుక్కలంటే ప్రాణం. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్ రేపటి నుంచి క్యాండీ తిన్నా తినిపిస్తా చూస్తా ఏమని తింటారా చెప్పు చెప్పు. ఇగో ఆగలేస్తుందా? నాకు ఇస్తలే అని నేను ఇందాక పులిహోర బాత్రూమ్ వస్తుందంట. అందరు ప్లేట్లకించి చిల్లన్న ప్లేట్ లో అందరూ అన్నం పెట్టినారు. వాడు అన్ని మిక్స్ చేసుకొని తింటున్నాడు. అరే అందరు మనోళ్ళేనే. కుక్కది తిన్నావు ఎంతనే నీకు? ఒక ఫ్యామిలీలో చిన్నోడు ఇంకో విషయం చెప్పాలి మీకు. కుక్కది కాదు. సో జస్ట్ మిమ్మల్ని ప్రాంక్ చేయడం కోసం మీ రియాక్షన్స్ కోసం అట్లా చెప్పినాం. ఇది మంచి ఫుడ్ ఫుడ్ కాదు. ఆ ప్లేట్ దగ్గరికి నరుకుతా నరుకుతా ఒక్కొక్క నా కొడుకునే. మాకు ఇచ్చే అన్న వంశీ అన్న ఏమో అన్నారు గారు ఇప్పటిదాకా. అమ్మా ఇంచేపు మాత్రం వద్దు వద్దన్నా వద్దని ఇప్పుడు రియల్ అన్న పాపం మేము ఎలాగో వండుకోలేదు. నువ్వు అందరు మిక్స్ చేసినట్టు. నాకు వద్దు. సో గైస్ ఇది నిజంగా కుక్క కలిపిన ఫుడ్ కాదు. ఎట్లా అయినా సరే నేనైతే కడుపు నిండా తిన్నా. కుక్కర్ది కలిపినా కలపకపోయినా కడుపు నిండా తిన్నా. కానీ మా ఇస్టర్ టీం చాలా గ్రేట్. కుక్క పెట్టిన ఫుడ్ కూడా తింటా అన్నారు. సో ఐ మ్యాన్ సో థ్యాంక్ యూ సో మచ్. సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ మను ఆఫీషియల్.